హలో గాయ్స్, వెల్కమ్ టు నీతు జోవియాలిటీ ఛానల్. థంబ్నైల్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మన వ్లాగ్ దేని గురించి అని. అదేంటంటే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఒక లగ్జరీ పాడ్ ఉంది. పాడ్ అంటే ఏం లేదండి, రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్స్లో డార్మిటరీస్ ఉంటాయి కదా, సేమ్ అదే. కానీ ఇది చాలా లగ్జరియస్గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ముంబై విజిట్ చేస్తున్నారా? ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్గా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ లగ్జరీ పాడ్లో కన్ఫామ్గా మీకు చాలా బాగా నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీలో ఎంతమందికి ఈ అర్బన్ పాడ్ గురించి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వినడం చూడడం. మీరు కూడా ఫస్ట్ టైం వింటున్నారా ఈ అర్బన్ పాడ్ గురించి? అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేనే అనుకున్నాను ఏమీ తెలియని దాన్ని, కానీ నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని నాకు కూడా తెలియాలి కదా. సో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఉన్నది ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో. నార్మల్గా అన్ని రైల్వే స్టేషన్స్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అన్నీ అలాగే ఉంటాయి. సో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకోవట్లేదు. ఇప్పుడైతే మనం అర్బన్ పాడ్ హోటల్కి వెళ్ళాలంటే అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇలా ఎంట్రన్స్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ ఒక స్టైర్స్ ఉన్నాయి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు అర్బన్ పాడ్ అని. ఇలా ఈ స్టైర్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడే మనం అర్బన్ పాడ్ని చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. ఈ అర్బన్ పార్ట్ వ్లాగ్ చేయాలన్నదైతే నా ఐడియా అస్సలు కాదండి. మా కజిన్ జశ్వంత్ ఈ ఐడియా ఇచ్చాడు. అండ్ ఆల్సో క్యాప్చర్ చేసింది కూడా జశ్వంతే. సో ప్లీజ్ జశ్వంత్ కోసం ఒక లైక్ వేసుకోండి. పైకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మన అర్బన్ పాడ్ హోటల్ వచ్చేస్తుంది. మధ్యలో చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇక్కడ నుంచి చూసారా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు, అసలు రష్ లేదు ఎక్కువగా. సో మనకు కూడా వీడియో తీసుకోవడానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా ఉంది. ఓకే, మనం ఇప్పుడు అర్బన్ పాడ్లోకి వెళ్ళిపోదాం. మనమైతే ముందే ఐఆర్సిటీసీ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం రూమ్స్. సో మనకైతే ఎలాంటి ప్రొసీజర్ ఉండదు. డైరెక్ట్గా మనం లోపలికి వెళ్ళి మన బుకింగ్ ఐడి చెప్తే వాళ్ళు ఒక యాక్సెస్ కార్డ్ ఇస్తారు. సేమ్ యాక్సెస్ కార్డ్తో మనం లోపలికి ఎంట్రీ. ఇప్పుడైతే మనం హోటల్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే అర్బన్ పాడ్. ఎంట్రీ ఇవ్వగానే ఇలా స్ట్రైట్గా వెళ్ళగానే ఇక్కడ మనకి రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఏ రూమ్ ఎంత ప్రైస్ అనేది ఇక్కడ ఒక మనకి లిస్ట్ ఇచ్చారు. సో మనం ఐఆర్సిటీ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా అంత క్లియర్గా ఇచ్చారు. మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక్కడ షూ ఏరియా ఉంది. షూ ఏరియా ఎందుకు ఉంది అంటే మనకి హోటల్ లోపలికి అసలు షూ అలో లేదండి. సో కన్ఫామ్గా మనం షూని ఇక్కడ పెట్టే వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యాక్సెస్ కార్డ్ ఇస్తారు. సేమ్ యాక్సెస్ కార్డే ఇక్కడ షూ ఏరియాలో కూడా మనం యూస్ చేసుకొని మనకంటూ ఒక సపరేట్ లాకర్ లాగా ఇస్తారు. ఆ లాకర్స్లో మన షూ పెట్టేసుకోవచ్చు. అండ్ కన్ఫామ్గా షూ అయితే లోపలికి అలో లేదు, ఇక్కడనే పెట్టి వెళ్ళాలి. ఇదైతే ఇక్కడ రూల్. ఇప్పుడైతే మనం కూడా మన షూ ఇక్కడ పెట్టేసి వెళ్దాం. ఓకే, మన యాక్సెస్ కార్డ్తో అక్కడ మన లాకర్ ఓపెన్ చేసి షూ అయితే ఇక్కడ పెట్టేశాము. ఇప్పుడు మనం బయటికి రాగానే చూసారా, ఇక్కడ ఒకటి బోర్డు ఉంది, నో షూ నో ఫుడ్. షూనే కాదండి, అసలు బయట ఫుడ్ కూడా అలో లేదు. ఒకవేళ మనం ఫుడ్ తీసుకొచ్చినా ఇక్కడ షూ ఏరియా పక్కన ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో పెట్టేసి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి మాత్రం ఫుడ్ అస్సలు అలో లేదు. ఓకే, లోపలికి వెళ్ళాలంటే కూడా మనకి యాక్సెస్ కార్డు ఉండాలి. ఇక్కడ మనం యాక్సెస్ కార్డ్ పెట్టే కంటే ముందే అవతల నుంచి వేరే వ్యక్తి వస్తున్నారు. సో అతను ఓపెన్ చేశాడు కాబట్టి మనం కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సపరేట్గా యాక్సెస్ కార్డ్ పెట్టక్కర్లేదు. ఇటు సైడ్ కూడా చూసారా, ఇక్కడ ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ని యూస్ చేసి మనం ఒకవేళ మనకి ఓపెన్ అవ్వట్లేదన్నా కూడా, అవతల నుంచి ఎవరైనా ఓపెన్ చేయాలన్నా కూడా మనం దాన్ని నొక్కితే ఎవరొకరు వచ్చి ఓపెన్ చేస్తారు. అండ్ చూసారా, నేను చెప్పినట్టే ఉంది కదా, అంతరిక్షం లాగా ఉందా, స్పేస్ సెంటర్ లాగా ఉందా. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి హోటల్ చూడడం. సో నాకైతే నిజంగానే అంతే ఎక్సైటెడ్గా అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తుందో లేదో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే మనకి అలొకేట్ చేసిన రూమ్లోకి మనం వెళ్ళిపోదాం. వచ్చేసామండి లోపలికి. సో ఇక్కడ చూసారా, 4 ఉన్నాయి, అంటే 4 మెంబర్స్ ఉండొచ్చు ఒక రూమ్లో. ఇక్కడైతే చూసారా ఎలా ఉన్నాయో. ఏంటివి ఇలా ఉన్నాయి, ఏంటిది అని చూస్తున్నారా? హాస్టల్ లాగా అనిపిస్తుందా? కానీ లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి.
చూసారా? ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. మన హీరో కనిపించాడా మిర్రర్‌లో? ఈ వీడియోకి ఇతనేనండి హీరో. ఎందుకంటే ఇతనిదే ఈ ఐడియా అండ్ క్యాప్చర్ చేసింది కూడా ఇతనే కాబట్టి. ఇప్పుడు మన సెకండ్ హీరో కూడా ఎంట్రీ ఇస్తాడు. చూసేయండి. పాపం వీళ్ళ అన్నయ్య కష్టపడి వీడియో క్యాప్చర్ చేస్తుంటే తినేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారా? టీవీ చూస్తున్నాడు. అక్కడున్న లగ్జరియస్ అన్నిటిని తను యుటిలైజ్ చేసుకుంటున్నాడు. అమౌంట్ పే చేశాం కాబట్టి అన్నిటిని యుటిలైజ్ చేసుకోవాలన్నట్టుగా. ఓకే. వీడియో తీసిన ఫస్ట్ హీరో అంత హైలైట్ అవ్వలేదు కానీ సెకండ్ హీరో ఏంటండి ఇంత హైలైట్ అయిపోతున్నాడు. కనిపించింది 1 మినిట్ అయినా కూడా ఏదో త్రూ అవుట్ వీడియో ఉన్నట్టుగా చాలా హైలైట్ అయిపోతున్నాడు కదా. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఒక లాకర్ లాగా ఇచ్చారు. ఎక్కువ లగేజ్ అయితే మనం పెట్టుకోలేం కానీ బట్ ఒక సూట్ కేస్ ఆర్ ఒక 2 బ్యాగ్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే మనం పైన ఎలా ఉంటుందో, పైన బెడ్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఓకే, మరి ఇప్పుడు పైనది చూసేద్దాం. పైన అయితే జశ్వంత్ ఉంటున్నాడు. ఇక్కడంతా లైట్స్ ఆఫ్లో ఉన్నాయి. లైట్స్ వేయాలన్నా కూడా మనం ఇక్కడ యాక్సెస్ కార్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం యాక్సెస్ కార్డ్ యూజ్ చేసి లైట్స్ ఆన్ చేద్దాం. ఇలా ఇక్కడ యాక్సెస్ కార్డ్ పెట్టగానే లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయి. చూసారు కదా ఎలా అనిపించింది? మీకు కూడా చాలా అద్భుతంగా అనిపించిందా? నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగానే నాకేదో కొత్త లోకంలో ఉన్నట్టే అనిపించింది. ఇక్కడైతే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ టీవీలో సౌండ్ మాత్రం మనకి బయటకి వినిపించదు. హెడ్సెట్ యూస్ చేస్తే మాత్రమే మనకి వినిపిస్తుంది. ఇక్కడ అన్ని ఛానల్స్ వస్తాయి అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఛానల్స్ మాత్రమే వస్తాయి. మన తెలుగు ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి. అసలు ఉన్నాయో లేదో కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇక్కడైతే మనకి టీవీ, హెడ్సెట్, ఇదైతే ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. ఇక్కడైతే ఇది చూసారా, ఒక మిర్రర్ లాగా, సర్కిల్ లాగా. ఇక్కడ మనమైతే రీల్స్ చాలా బాగా చేసుకోవచ్చు. రీల్స్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్లేస్. మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మనం ఇక్కడ ఉన్నంతసేపు చాలా రీల్స్ చేసుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి యూఎస్బి కనెక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మొబైల్కి యూస్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఏవేవో ఇచ్చారు. అవన్నీ అయితే నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. ఇదైతే మొత్తంగా మన రూమ్. సూపర్. బెడ్ కూడా చాలా బాగుంది. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. మన అర్బన్ పాడ్ బ్లాగ్ అయితే ఇక ఎండ్కి వచ్చేసిందండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ముంబైకి ఫస్ట్ టైం వెళ్తుంటే మీరు డెఫినెట్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి.